నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఈరోజు మనము తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నట్టు మనకు బాగా ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ దాని వెనుకబాటుతనము జనాల్లో ఎందుకు కనిపిస్తుంది? తెలంగాణ మేధావులు, తెలంగాణ సంక్షేమం కోరే బాగా చదువుకున్న వాళ్ళు, పొలిటికల్గా సామాజికంగా పలుకుబడి ఉన్నవాళ్ళు ఎవరు ఈ విషయం వైపు కన్నెత్తి కూడా చూడరు. ఈ విషయం డిస్కస్ చేయడం ఇష్టపడరు. ఎందుకని? పోరాటము, హక్కులు అని బాగా అరిచేవాళ్ళు తెలంగాణలో జనాల వెనుకబాటుతనము అనే ఒక సబ్జెక్ట్ ఎవరు ఎందుకు టచ్ చేయరు? తెలంగాణ అభివృద్ధి చెందింది అని ఎవరు అనుకుంటున్నారు? అసలు తెలంగాణ అభివృద్ధి చెందిందా? చెందినట్టు నటిస్తున్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరు డిస్కస్ చేయరండి. ఎప్పుడు పైన పటారం లోన రొటారం, దాంట్లోనే హ్యాపీ. ఎందుకంటే మనము అస్సలు విషయాలు బేసిక్స్ డిస్కస్ చేసినామంటే పరువు పోయినంత పని అవుతుంది. వాళ్ళ ఇమేజ్ తెలంగాణలో డ్యామేజ్ అవుతుంది. అందుకోసం ఏం చేయాలి? ఇలాంటి ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేయద్దు. డిస్కస్ చేయకుండా నీ ఇప్పుడు నేను గొప్ప, నా ఇప్పుడు నీవు గొప్ప, ఇవి రెండు బాగా వస్తాయి. తెలంగాణ మేధావుల కమ్యూనిటీ అట. ఈ కమ్యూనిటీ ఎట్లా డివైడ్ అయిందంటే, ఇక్కడ పార్టీల వైజ్ డబ్బులున్న వాళ్ళ మేధావుల కమ్యూనిటీ, తెలంగాణ డబ్బున్న మేధావుల కమ్యూనిటీ, తెలంగాణ పొలిటికల్ పార్టీస్కి సైడ్ చేస్తున్న కమ్యూనిటీస్, తెలంగాణ ఎట్లా తగలడితేంది, నా పేరు మంచిగా ఉండాలి అని ఒక కమ్యూనిటీ. అంటే ఈ మేధావుల కమ్యూనిటీస్ ఎక్కడ చూసినా మేధావులే తెలంగాణ. కానీ ఎక్కడ చూసినా ప్రజల్లో వెనుకబాటుతాను. అది మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుందా అంటే కనిపించదు. ఎందుకు కనిపించదు? తెలంగాణలో వెనుకబాటుతనము ఒక 25-30 ఏళ్ళ బ్యాక్ ప్రస్ఫుటంగా కనిపించేది. ఎప్పుడు? కంబైన్డ్ రూల్ ఉండేటప్పుడు. ఎందుకు కనిపించేది? ఇక్కడ భూములకు వాల్యూ లేదు కాబట్టి, ఇక్కడ వాళ్ళు పంటలు పండించలేకపోయినారు కాబట్టి, అంటే ఒక నాగరికతలో ఉండే ముఖ్య లక్షణాలు తెలంగాణలో లేవు. కాబట్టి ఒక 20-30 ఏళ్ల క్రితం తెలంగాణలో తెలంగాణ వెనుకబాటుతనము, అదే కాకుండా తెలంగాణ వాళ్ళలో వెనుకబాటుతనము ప్రస్ఫుటంగా, అంటే బ్లాక్ అండ్ వైట్లో కనిపించాయి. కానీ ఒక్కసారి తెలంగాణ వేరుపడ్డాక మన అదృష్టం అనుకోండి, హైదరాబాదు మన తెలంగాణలో ఉండిపోయింది. హైదరాబాదు మన తెలంగాణలో ఉండిపోయింది. ఇది తెలంగాణ వాళ్లకు శాపంగా మారింది అని
తెలియకుండానే మారిపోయింది. నా మాటలు మీకు విచిత్రంగా అనిపిస్తుండొచ్చు, కానీ మీరు ఆలోచించండి. హైదరాబాద్ అనే నగరం ఉన్న కారణంగా తెలంగాణకు వాల్యూ పెరిగింది కానీ జనాలలో వెనుకబాటుతనం పోలేదండి. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే హైదరాబాద్ లాంటి నగరం. చాలా విచిత్రం అనిపిస్తుంది కదా. మీరు గమనించండి, తెలంగాణలో హైదరాబాదు నగరం పెరిగింది. హైదరాబాదు నగరం అంటే ఫెసిలిటీస్ వైజ్ పెరిగింది. హైదరాబాదులో జనాభా పెరిగింది. తెలంగాణ వెనుకబాటుతనము హైదరాబాదులో పెరిగిన తెలంగాణ జనాభా అంటే స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ పోవడం తప్ప కాదు. నేను చెప్పింది అర్థమైందా మీకు? తెలంగాణ వాళ్ళ జనసంఖ్య హైదరాబాదులో పెరిగింది అంటే తెలంగాణ వెనుకబాటుతనానికి గురైంది అని స్పష్టంగా చెప్తుంది. అంటే తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో ఉండకుండా ఆంధ్ర వాళ్ళు ఉండాలనా? అదే కదా మీ ప్రశ్న. తెలంగాణ వాళ్ళు తమ రాజధాని అయిన హైదరాబాద్లో ఉండకుండా ఆంధ్ర వాళ్ళు ఉండాలనా? కరెక్ట్, మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్. ఆంధ్ర వాళ్ళు ఉండవలసి వచ్చింది. తెలంగాణ వాళ్లకు ఆప్షన్ ఉన్న హైదరాబాదులో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రందే హైదరాబాద్. ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చు కానీ తెలంగాణ వాళ్ళు ఉండొద్దా అనడానికి సూటి జవాబు నాది. ఆంధ్ర వాళ్ళు ఉండాల్సి వచ్చింది. ఇండియా డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్, భారతదేశం అనే సపరేట్ కంట్రీస్ అయినప్పుడు తుర్కోళ్ళు ఎట్లా ఇండియాలో ఉండిపోయారో అలాగే ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉండిపోయారు. అయితే తెలంగాణ వెనుకబాటుతనానికి హైదరాబాదులో ఉన్న జనసంఖ్యకు మీరు ఎందుకు లింక్ పెడుతున్నారు? దీంట్లో లాజిక్ ఏముంది? ఏమంటే లింక్ పెట్టడమేనా? తెలంగాణ జనాభా హైదరాబాద్లో పెరగడానికి తెలంగాణ వెనుకబాటుతనానికి లింక్ ఏముంది? చెప్తా, యాక్సెప్ట్ చేసుకోండి. ఇలా యూట్యూబ్పై ఎవ్వరు అంటే నిఖాస్ అయిన ఫీడ్బ్యాక్ ఇవ్వరు. హైదరాబాదుకు మీరు వలస ఎందుకు వస్తారు? ఇది నా ప్రశ్న. ఎందుకు? 2, 1 మీ జిల్లాలలో విద్య, వైద్యము, రవాణా సదుపాయము లేవు. విద్య, వైద్యము, రవాణా సదుపాయాలు లేవు. 2ది, మీ జిల్లాలలో మీకు ఉపాధి లేదు. మళ్ళీ ఆంధ్రాలో లేదు కనుకనే వాళ్ళంతా ఇక్కడ ఉంటున్నారు కదా. కరెక్ట్, 100% కరెక్ట్. ఆంధ్ర వెనుకబాటుతనానికి గురి కాలేదు, అర్బనైజేషన్కి గురి కాలేదు. ఆంధ్రాల సస్యశ్యామలమైన కష్టపడే తత్వమున్న జనాలు ఉన్నా ఆ కష్టాలు అర్బనైజేషన్ లేదు అంటే పట్టణీకరణ కాలేదు అని
హైదరాబాదులో చచ్చి చడి మురుగుతున్నారు వాళ్ళు ఇక్కడ. అదే తెలంగాణకు ఉంది కదా, మరి తెలంగాణను ఎందుకు బ్లేమ్ చేస్తుండ్రు, ఆంధ్ర వాళ్ళని మీరు ఎందుకు వెనకేసుకొస్తుండ్రు? ఉండండి చెప్తా, అది కూడా చెప్తా. తెలంగాణలో హైదరాబాదు మీదే, స్పష్టం. ఓకే, హ్యాపీ. నేనేమంటా అంటే హైదరాబాదుకు తెలంగాణ వాళ్ళు వలస రావాల్సిన అవసరమేముంది? ఒక ధనిక రాష్ట్రంగా పిలువబడే రాష్ట్రము హైదరాబాదుకే ఎందుకు పరిమితి కావాలి? ఎవరు బంగారు ఆంధ్ర అంటలేరు, ఎవరు బంగారు ఆంధ్ర అని ఇప్పటివరకు ఇవ్వడండి. కానీ మనము రాష్ట్రం ఫామ్ కాగానే బంగారు తెలంగాణ. మరి బంగారు తెలంగాణ ఉన్నాక ఈ ముదనష్టపు హైదరాబాద్లో వచ్చి ఎందుకు సెటిల్ కావాల్సి వచ్చింది? ఎందుకు కావాల్సి వచ్చింది? అదేం ప్రశ్న అండి? మా స్టేట్లో మా రాజధాని మేము ఇష్టం వచ్చినట్టు వస్తాం, రండి, తప్పులేదు. హైదరాబాదు ఎవరిది? రెండో ప్రశ్న, హైదరాబాదు ఎవరిది? అదే విచిత్రమైన ప్రశ్న. హైదరాబాద్ తెలంగాణ, అది ఆలోచించండి ఒకసారి. కమగే, హైదరాబాదు ఎవరిది? ఇది నా ప్రశ్న. జవాబు, ఇది తెలంగాణదే కదా, రాజధాని కదా. కాదు, హైదరాబాద్ ఎవరిది? ప్రశ్న మళ్ళీ వేస్తుంది. హైదరాబాదు మీది కాదు. హైదరాబాదుని శాసిస్తున్న వాళ్ళు ఆంధ్ర వాళ్ళు, బయటి రాష్ట్రం వాళ్ళు. అర్థమైందా? మీకు కడుపులో తిప్పొద్దు. నిజాలు విని మీలో చైతన్యం రావాలి. అది మంచి మార్గం ఒకటే తేగలదు. తెలంగాణలో చైతన్యం మంచి మార్గం ద్వారానే సాధ్యం. విచ్చలవిడిగా పెరిగిపోయిన తెలంగాణ మేధావులు తుమ్మ చెట్లలా, నల్ల తుమ్మ చెక్క ఉంటుంది కదా, నల్ల తుమ్మ చెట్టు అట్లా ముళ్ళు పెట్టుకొని దేనికి పనికి రాకుండా అట్లా పడున్నారు. మళ్ళీ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేయడానికి, జాగృతి అంటే మళ్ళీ ఆయన కవిత జాగృతి అనుకునేది, ఆ జాగృతి కాదు, అంటే అవేర్నెస్. జాగృతి అంటే అవేర్నెస్, కవిత జాగృతి కాదు. ఆయన అదే జాగృతిలో చేరిన అనుకున్నాడు ఆయన. చిచి తెలంగాణ వెనుకబాటుతనం ఎందుకు గురవుతున్నది? హైదరాబాద్ మైనస్ చేస్తే తెలంగాణ పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో హైదరాబాద్ లేని తెలంగాణను మనము చూడవచ్చు. హైదరాబాద్ లేని తెలంగాణను మనము చూడవచ్చు. అప్పుడు తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏమి? ఆలోచించండి. నేను మామూలుగా ఏ ఇష్యూ తీయను, దాని బ్యాక్గ్రౌండ్ భయంకరంగా ఉంటుంది. అప్పుడే నేను ఇటువంటి ఇష్యూస్ మాట్లాడతాను. నా విషయం ఒక్కొక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వెనుకబాటుతనానికి ఒక్కొక్క పాయింట్ నేను పీకుతా బయట, ఆస్వాదించండి. నేను ఇంకోటి వార్నింగ్ ఇస్తున్నా, ఆంధ్ర వాళ్ళు దీన్ని తెలంగాణ వాళ్ళ కించపరుస్తున్నా అనుకోకండి. నేను తెలంగాణ వాదిని, నేను తెలంగాణ వాసిని. తెలంగాణ వాళ్ళను ప్రశ్నించే హక్కు నాకొకనికే ఉంది, ఆంధ్ర వాళ్లకు ఏమాత్రం లేదు. నేను ఇది కూడా స్పష్టంగా చెప్పదలుచు, తెలంగాణ వాసులకు ప్రశ్నించే అధికారం ఆంధ్ర వాళ్లకు లేనే లేదు. తెలంగాణ వాళ్ళ ఉదార స్వభావాన్ని బట్టి మీ మనుగడ సాగుతుంది. తెలంగాణ
వాళ్ళ ఉదార స్వభావం వల్ల మీ మనుగడ సాగుతుంది తప్ప తెలంగాణ వాళ్ళ వెనుకబాటుతనానికి మీ అభివృద్ధికి ఏ లింకు లేదు. ఇది కూడా స్పష్టం చేసుకోండి. తెలంగాణ వాదిగా చెప్తున్నాడు, మా వాళ్ళని ప్రశ్నించే హక్కు నాకు మాత్రమే ఉంది. మా వాళ్ళు, నేను క్లియర్గా చెప్తున్నాను, తెలంగాణ వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా నా వాళ్ళు ప్రశ్నించే హక్కు నాకు మాత్రమే ఉంది. అందుకోసమే మేలు కొలుపుతున్నా. ఏది నేను మామూలుగా చేయను. తెలంగాణలో వెనుకబాటుతనానికి కారణం ఏంటి? ఆ వెనుకబాటుతనం వల్లనే హైదరాబాదులో తెలంగాణ వాసులంతా వచ్చి ఉంటున్నారు. మరి తెలంగాణ బంగారు తెలంగాణగా ఎందుకు మారలేకపోయింది? మరి చెప్పుకునే బంగారు తెలంగాణ తప్ప నిజమైన బంగారు తెలంగాణ మనము ఎందుకు తేలేకపోతుంది? ఈ ప్రశ్న అడగంగానే తెలంగాణ వాళ్ళ నార్మల్ ఎట్లుంటుందంటే, ఆంధ్ర వాళ్ళ కారణంగా, పెట్టుబడిదారుల కారణంగా మేము అభివృద్ధి కాలేకపోయినాం, అంత ఆంధ్ర వాళ్ళు కబ్జా చేసుకొని మన తెలంగాణను నాశనం చేస్తారు, మన ఆంధ్ర వాళ్ళని పోదామని చెప్దామా, వెళ్ళిపోండి అని చెప్పి అప్పుడే చెప్పేది ఉండే, ఆంధ్ర వాళ్ళని పంపించేసేది ఉండే. అప్పుడు తెలుస్తుండే మీకు అభివృద్ధి ఎట్లుంటుంది. ఒక్క రోడ్డు కూడా వేయడానికి డబ్బులు కూడా లేకుంటుండండి. తెలంగాణ అభివృద్ధి ఎందుకు కాలేదు అనగానే అర్జెంటుగా, అంటే ఏం దొరకదు వీళ్ళకి, ఏం చేయాలి, అగ్గుగా దొరుకుతారంటే ఆంధ్రోళ్ళు. ఆంధ్రోళ్ళు సార్ వాళ్ళు పక్క 420 గానులు వాళ్ళు ఆంధ్రోళ్ళకే చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, ఆంధ్ర నుంచి వలస వచ్చి ఆంధ్రోళ్ళకి చేసుకుంటుంటే మీరు తెలంగాణ వాళ్ళకి ఎందుకు చేసుకోరు? వ్యాలిడ్ క్వశ్చన్ కదా. ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వలస వచ్చి ఆంధ్రోళ్ళకి చేసుకుంటుంటే తెలంగాణ వాళ్ళు హైదరాబాద్కి వలస వచ్చి తెలంగాణ వాళ్ళకి చేయొచ్చు కదా. ఎందుకు చేయరు? ఇప్పుడు తెలంగాణ వాడు ఎవడో ఇల్లు కట్టుకుంటారు, మరి తెలంగాణ లేబర్ వాళ్ళు వచ్చి అరే మన తెలంగాణ వాడు వీడికి ఆంధ్ర వాడు ఛార్జ్ చేసే కన్నా 100 రూపాయలు తక్కువ ఛార్జ్ చేసి కూలీ చేద్దాము, మేస్త్రి పని చేద్దాము, ఇల్లు కట్టిద్దాము అని అనుకుంటారా? మన తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారు? 10 గంటలకు డ్యూటీ మీద ఎక్కుతారు, 5 కాక ముందు డ్యూటీ దిగుతారు, గంట సేపు లంచ్ చేస్తారు, ఫుల్ అంటే ఆంధ్ర వాడు తీసుకునే కన్నా 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. మరి తెలంగాణ అభివృద్ధి ఎట్లయితుంది? తెలంగాణ వాసులు అభివృద్ధిలోకి ఎట్లొస్తారు నాయన? నీకు తెలంగాణ తత్వమే లేనప్పుడు, తెలంగాణ తత్వం లేదు నీ దాంట్లో, తెలంగాణ పౌరుషం లేదు, తెలంగాణ అని లేదు. మరి తెలంగాణ అభివృద్ధి ఎట్లయితుంది? అది ఆంధ్ర వాళ్ళు చూడండి, ఏంటంటే మనోళ్ళదేనా కట్టిస్తాను లేదండి 100 అక్కడ ఇక్కడ అంటాడు. అది మనోళ్ళేనా? గోదావరి పశ్చిమ గోదావరి అంటాడు. జరగరా మనోళ్ళే అండి అంటాడు. ఎందుకు? 100 అక్కడో ఇక్కడ, నాణ్యత మీకన్నా ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఆంధ్ర వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు? అదే ఆంధ్ర వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఎందుకున్నారు? తెలంగాణలో వ్యాప్తి చెంది ఉన్నారు. ఎందుకున్నారు? తెలంగాణ ఇండ్లు కూడా ఆంధ్ర మేస్త్రీలే అద్భుతంగా కట్టిస్తున్నారు కనుక తెలంగాణ వాళ్ళు కిమ్మనకుండా ఆంధ్ర వాళ్ళకే పండిస్తారు. ఆంధ్ర వాళ్ళు పొద్దున 7:30కు జాయిన్ అయితే డ్యూటీ, సాయంత్రం 6 గానే డ్యూటీలకు దిగారు, అర్ధ గంట లంచ్ చేస్తారు.
ఎట్లయితుందిరా అభివృద్ధి? తెలంగాణ తెలంగాణ ఎక్కడుంది ఆ తెలంగాణ? ఉం? ఎక్కడుంది ఆ తెలంగాణ? హ? రాస్తారోకోలు ధర్నాలు చేయడానికేనా, ఎర్ర జెండాలు పెట్టుకోవడానికేనా తెలంగాణ ఉన్నది? మీ రాష్ట్రం రా ఇది. అభివృద్ధి చేయాల్సింది మీర్రా సన్నాసులారా. అందరూ బీఈడీ ఎగ్జామ్ రాస్తే అభివృద్ధి ఎవడు చేస్తాడు రా? తెలంగాణ అభివృద్ధి చేయాలంటే తెలంగాణ వాసులు చేయాలి. అట్లా ఆ మెథడు చాలా కష్టం భయ్. తెలంగాణ మేమే డెవలప్ చేయాలన్నా? ఊరిని అబ్బా, తెలంగాణ మేమే, మహారాష్ట్ర మేమే డెవలప్ చేసుకోవాలన్నా? కూలీలను పెట్టించి అభివృద్ధి చేపిస్తాం. మనం తెలంగాణ వాళ్ళంగా రాజులం, మనం చింగులం, నవాబులం. నవాబులు ఏం చేస్తారు? షేర్వాణి వేసుకొని కూర్చుంటారు. ఈ భూమి మాదే. అభివృద్ధి ఎవరు చేయాలి? ఆంధ్రోడు చేయాలి, ఉత్తరప్రదేశ్ వాడు చేయాలి, బీహార్ వాడు చేయాలి, కర్ణాటక వాడు చేయాలి, ఆంధ్రోడు చేయాలి, మహారాష్ట్ర వాడు చేయాలి. మనం ఏం చేయాలి? షేర్వాణి వేసుకొని, గొంగడ వేసుకొని, కళ్ళు సీసా పట్టుకొని, రొట్టె ముక్క తిని, చికెన్ ముక్క తిని తొమ్మాలి. ఆ తొంగు అని లేచే వరకే అభివృద్ధి అయి ఉండాలి. తొంగు అని లేచే వరకే అభివృద్ధి అయి ఉండాలి. మళ్ళీ అభివృద్ధి అయినాక అందరు జరిగిపోవాలి. ఎవరు ఉండదు. అభివృద్ధి తర్వాత మనమే నవాబులం, మాదే తెలంగాణ. అభివృద్ధి అయ్యే వరకు బాబు చేయరా నాయన, పుణ్యమవుతారా నాయన. ఒకటే మచ్చలు నొప్పి అవుతున్నాయి, కాళ్ళు ఈడుస్తున్నాయి, నాలుక కళ్ళు కావాలంటుంది. గొడ్డుకారం రొట్టె పడితే కానీ ఈ నాలుక చిర్రమన్నది. పండుకొని తొంగని లేచే వరకు అభివృద్ధి అయి ఉండాలి. అభివృద్ధి కాగానే మా భూమి. అభివృద్ధి ఎవరు చేయాలి? పక్క రాష్ట్రం వాడు, వాడు వీడు XYZ గాడు చేయాలి. చేస్తారు కదా. మళ్ళీ చేసినప్పుడు అభివృద్ధి కాంక్షించేవాళ్ళు అభివృద్ధి చేయించుకున్నాక దాన్ని నిలబెట్టుకునే బాధ్యత అన్న తెలంగాణ వాళ్ళు తీసుకోవాలని. అమ్మ రోజు పొద్దున్న లేచి ఎవడుస్తాడు రా కొన్న ఫ్లాటు? ఎవరు కబ్జా చేస్తాడు? పోయి చూసుకుందాం, 6 నెలలకు ఒకసారి చూసుకుందాం. అభివృద్ధి అయిందటనా? ఆంధ్రాలో ఉన్నారా పక్కకు? అయితే అభివృద్ధి అవుతున్నట్టు చూద్దాంలే, రేట్ వచ్చినప్పుడు అమ్ముకుందాం. మన యాటిట్యూడ్ అభివృద్ధి కోసం ఆంధ్ర వాడు, పెత్తనం కోసం తెలంగాణ వాసు కదా. ఇది తెలంగాణ, బంగారు తెలంగాణ. హైదరాబాదులో తెలంగాణ వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు? నేను అందుకోసం అడిగిన, తెలంగాణ నుంచి మీరు హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారా అంటే కూలీ పనుల కోసం వస్తారు, కిరాయిల కోసం, పిల్లల చదువు కోసం వస్తారు. అంటే బంగారు తెలంగాణలో మంచి మంచి జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో రియల్ ఎస్టేట్ భయంకరంగా ఉంటుంది, కోట్లలో ఉంటుంది ప్లాట్లు. కానీ ఒక మంచి స్కూల్ ఉంటుంది. ప్లాట్లు కోట్లే, స్కూల్ ఉండవు. అయినా బంగారు తెలంగాణ. ఎడవైనావు ఎడకెళ్ళి వచ్చినావు, ఎడవ తిర్రా ఇది భాష, అడవైర్రా మన సీఎంల భాష. ఆడవైర్రు ఆడ హాస్టల్లో పెట్టిస్తా, ఆడ స్కూల్ కట్టిస్తా, వీడికి రండి. తెలంగాణ యాసకు కూడా హద్దులు ఉంటాయి, ఆంధ్ర భాషకు కూడా హద్దులు ఉంటాయి.
ఏటండి కొబ్బరి బొండాలండి, కొబ్బరి బొండాలు. అది ఎక్స్ట్రీము, ఇది ఎక్స్ట్రీమ్. రెండు వాడుక భాషలలో మాట్లాడొద్దు అట్లా. అటు సాగదీయొద్దు, ఇటు కట్టుకు చేయొద్దు. రెండు తప్పే, రెండు యాసలు ప్రమాదకరమే. ప్రవచనాలు చెప్పడానికి కూడా ఆంధ్ర వాళ్ళు కావాలి. ప్రవచనాలు చెప్పడానికి ఆంధ్ర వాళ్ళే ఎందుకు కావాలి? తెలంగాణలో సంస్కృతి లేదు, భాష మీద పట్టు లేదు. తెలుగు యూనివర్సిటీ ఇక్కడనే ఉంది, అంతా ఆంధ్ర వాళ్ళు. మన వాళ్ళు ఆ తెలుగులో యూనివర్సిటీలో తెలుగు చదవరు. ఇక్కడ హెడ్ మాస్టర్ కూడా ఎడబోయారు రా పొరగాన్లు, బేవకూఫ్ గాన్లు. హెడ్ మాస్టర్ ఒక స్కూల్ హెడ్ మాస్టర్ యాస, ఎడబోయారు రా పొరగాన్లు, ఎడబోయారు బువ్వ తిన్నారా, ఆడికి పోయిర్రా, బస్ కాడికి పోయిర్రా రా. అబ్బో, హెడ్ మాస్టర్ మాట్లాడే మాటలు. ఒక చీఫ్ మినిస్టరే మాట్లాడినప్పుడు హెడ్ మాస్టర్లు ఎందుకు మాట్లాడాలి? సిలబస్ చేంజ్ చేశారు. యాడికి పోయినావు, సిలబస్లో యాడికెళ్ళి వచ్చినావు, ఎక్కడ పోయినరు, ఎక్కడి నుంచి వచ్చింది కాదు, యాడికి పోయినావు, ఏడికెళ్ళి వచ్చినావు. అభివృద్ధి, రెస్పెక్ట్ కావాలి. మళ్ళీ ఇట్లా యాస మాట్లాడితే రెస్పెక్ట్ ఉంటుందా? ఉండదు, ఉండదు. నీవు పోతివా సార్, నీవు వచ్చినావా, నీవు వాడు ఎంత పెద్ద ఆఫీసర్ కానీ వాడు కుక్క పందితో సమానం. నీవు ఆడిపోతుంది సారు, ఎడికెళ్ళి వస్తుంది సారు. భాష మిమ్మల్ని సమాజంలో రెస్పెక్టబుల్ స్పాట్లో ఉంచుతుంది. అటు యాసారాదు, ఇటు భాషా ప్రావీణ్యము లేదు. కానీ రెస్పెక్టు గంపల కొద్ది కావాలి, గంపల. ఒక హెడ్ మాస్టరు పొరగాన్లు, చిల్లరగాన్లు, ఎడబోయినవరా బాడుకోవు. హెడ్ మాస్టర్ సాలేగాన్లు ఎడబోయిర్రు. మీ అయ్య ఏం చేస్తాడురా? మీ అయ్య, మీ నాన్న కాదు, మీ తండ్రి కాదు, మీ అయ్య ఏం చేస్తాడురా? కూలి చేస్తాడు. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఆ హెడ్ మాస్టర్ కూలి దానిలాగా అనిపిస్తుందా, వీళ్ళ నాన్న కూలి అనిపిస్తుందా? మీ అమ్మ ఏం చేస్తుందిరా? మీ అమ్మ ఏం చేస్తుంది? మీ అమ్మ ఏం చేస్తుంది బాబు? మీ అమ్మ ఏం చేస్తుందిరా? సీనియర్ పోస్ట్, టీచింగ్ పోస్ట్. అధ్యాపకుడే ఇట్లేడిస్తే ఇక సమాజం రిఫైన్ ఎప్పుడు కావాలి, అభివృద్ధిలోకి ఎప్పుడు రావాలన్నా సన్నాసులారా. మీరు తెలంగాణ యాసని ఇన్సల్ట్ చేస్తలేను, అబ్యూజ్ చేస్తున్నారు. ఇన్సల్ట్ చిన్న పదం. ఒక హెడ్ మాస్టర్ స్థాయి, ఒక టీచర్ సీనియర్ స్థాయి వ్యక్తులు పొరగాళ్ళు, ఎడవయ్యర్రు, మీ అయ్య ఏం చెప్తుండు, మీ అమ్మ ఏం చెప్తుంది. వ్యవసాయము అనడానికి రాదు. ఏ సంజ చేస్తుండ్రా? అడ్లు వేసిండ్రా? అడ్లు ఏమేస్తారా? అడ్లు వేసిండ్రా? అడ్లు, ఒడ్లు కాదు, అడ్లు. జంగ్లీగా లెక్క. అభివృద్ధి కావాలి.
అందరు బాబా అన్నాడు. భాషను నిట్టున ముంచేసిన తెలంగాణ వాళ్ళలో సంస్కారం నిండుగా ఉంది అన్నాడు. అది ఎవరన్నది ఆంధ్ర వాళ్ళు అన్నాడు. మళ్ళీ తెలంగాణలో అంటే చాలా సరిపోదు. భాషనే ముంచినోళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి ఎట్టదేస్తారా మీరు? కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా డెవలప్ ఎట్లయితుంది దానికి ఇప్పుడు తెలంగాణలో మేజర్ ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్. తెలంగాణ వాళ్ళ దగ్గర ఒక మంచి గుణం ఉంది. ఎంత డబ్బు ఉంటుందో అంతే కాళ్ళు అంటే చాపుకొని ఎంత వస్తే అంత దాంట్లో తిని పడుకునే తత్వం. ఇంత మంచి తత్వం చూడండి. కంప్లైంట్స్ ఉండవు. ఆన పడలేదా సరేపా గట్కదాకా పడుకున్నా. 3 ఎకరాల్లో ఏమొస్తుంది? వచ్చినంత జొన్నలు వేస్తేమి వచ్చినంత, మక్కలు వేస్తేమి, పురుగులు పడితే నేనేం చేయాలి? పెట్టుబడి సాయం రాకపోయా. ఓయమ్మో 5,000 ఇస్తే సరిపోతా. అది నా బర్రె గడ్డి తింటుంది 5,000. మరి నీ 5,000 గడ్డి తిన్న బర్రె పాలెంత ఇస్తుంది? తెలంగాణ బర్రె కనుక 1 లీటర్ ఇస్తాయి. తెలంగాణ బర్రె కనుక తెలంగాణ బుద్ధులు ఉంటాయి. ఈడు పెట్టిన గడ్డికి నేను 10 లీటర్ల పాలు ఇవ్వాలన్నా బర్రె ఏమంటుంది? ఈ తెలంగాణ వాడు పెట్టిన గడ్డికి నేను 10 లీటర్ పాలు ఇవ్వాలన్నా లీటర్ ఇస్తా. ఏమే బర్రె నువ్వు లీటర్ ఎందుకు ఇస్తున్నావే? పచ్చిగడ్డి ఇస్తున్నా కదనే అంటే నీవు తిని ఎంత ఇస్తున్నావో నేను కూడా అంతే ఇస్తా అంట. అట్లాంటి బర్రె మన బర్రెలు చూడండి ఎట్లుంటాయి. లీటర్నర ఇస్తుంది. తెలంగాణ బర్రె ఎక్కువైతే 3 షేక్ అయిపోవాలి ఫార్మర్. పాల దిగుబడి అంటుంది. ఏంద్రా ఎట్లొస్తుంది? నీ అమ్మ బర్రెక్కున వారైతే బడపని గంపెడు గడ్డి తింటుంది. పిండికి పాలే ఎందుకు ఇస్తలేదురా? ఎండలు ఎక్కువైనాయి కనుక బర్రెలు మేకలు ఇచ్చినట్టు ఇస్తున్నాయి పాలు. బడపాలు ఎక్కడన్నా అని తింటారు బర్రె. యాజమాన్యం చేతగా. తెలంగాణలో చూడండి డైరీ ఫామ్లు అవి ఎక్కువ పెట్టారు పెద్ద పెద్దవి. గీదవులు ఉన్నందుకు హైదరాబాద్లో సరిపోయింది. కానీ మనోళ్ళు ఏంటికి పెట్టారా బర్రెలను? అమ్మ మేప తీసుకపోవాలి, కుంటలలో పోతుంటాయి, వేరే షెడ్లలో పడుతుంటాయి, దాన్ని కూర్చుకోవాలి. ఎవడు చేస్తాడు రా సేవ? సాయంత్రం వచ్చి పాలు విడితే 1/2 లీటర్ వేయాలి బడప. తెలంగాణ బర్రె గంటే ఇస్తుంది. అంతే. తెలంగాణలో చూడండి దొడ్డు బియ్యం ఇస్తే ఈ బియ్యం సోనా మసూరి పండించే రైతుకు అంశాలు రేషన్ షాప్ ఇస్తే తీసుకుంటారు ఫ్రీ. ఉద్దానొచ్చు కదా రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం. ఎందుకు ఇస్తారు? ఈ అంశాలు ఎవడు తింటాడు? సన్నబియ్యాలు అంటే ఏం లేదు. ఆ హంసలన్నీ సన్నబియ్యాలు చేసి ఇస్తారు. ఎందుకంటే హౌలాగాడు తెలంగాణ వాళ్ళు తింటారు. అట్లనే తింటారా పాడా 10 రూపాయలకు అమ్మేస్తారు మాట ఉంటుంది. రేషన్ బియ్యం అంతా పక్కదారి ఎందుకు పడుతుంది? తెలంగాణ వాళ్ళకు కొవ్వు ఎక్కువై రేషన్ బియ్యం తినక సనబియ్యాలు తింటారట. సనబియ్యం తింటే ఏం పని చేస్తారు? సనబియ్యం తిని చేయం.
గింజలేస్తాం, ఆకాశం దిక్కు చూస్తాం. వాన పడిందా, ఆన పడిందా, పంటలు వస్తాయి. లేకపోతే ఉన్న కాడికాయ వడ్డీకి తిస్తాం. వడ్డీకి పైసలు ఇచ్చి నెలకోసారి వసూలు చేసుకొని ఇంత బిర్యానీ తిని ఆడ టౌన్కి పోయి చీరలు రైకలు కొనుక్కొని సోకు ఉంటాం. అభివృద్ధి అయితే తెలంగాణ అభివృద్ధి అర్జెంటుగా అయిపోతుంది. తెలంగాణ వాళ్లకు వాళ్ళ ల్యాండ్ తీసుకోకుండా, వాళ్లను ఇబ్బంది పెట్టే జాబులు ఇవ్వకుండా, ల్యాండ్ తీసుకోకుండా ఇబ్బంది పెట్టే జాబులు ఇవ్వకుండా, ఏదో ఒక విధంగా ఆ ఏరియాలో ల్యాండ్ రేట్లు పెరిగి ఎవరో సడన్గా గిట్టుబాటు ధర, పిచ్చోడు ఎవడో వచ్చి గిట్టుబాటు ధర ఇచ్చి కొంటే ఇట్లా అట్లా కావాలి బై. మైసమ్మనో పోలేరమ్మనో ఏదో ఏదో దేవి రావాలన్నా ఎవరో రావాలి, వచ్చి మనకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. క్వాలిటీ అడగద్దు, మళ్ళా క్వాలిటీ అడిగితే కథమే. ఇక పురుగులు నేను పుట్టించిన అవి ఆంధ్ర పురుగులు. అమ్మ తెలంగాణలో ఒక్క పురుగు లేకుండా ఈ ఆంధ్ర కూడా కొడుకులు వచ్చిండ్రు, వచ్చి మొత్తం పురుగులు చేసి పెట్టేస్తారు. ఆ సీడ్ కంపెనీ వాళ్ళంతా ఆంధ్రోళ్ళే. మళ్ళీ ఆంధ్రాలో మంచిగా పెరుగుతున్నాయి, సస్యశ్యామలంగా పెరుగుతున్నాయి, పంటలు టన్నులు వస్తున్నాయి. మళ్ళీ మీ కాడికి ఏం కొత్తలేవు. సీడ్ ప్రొడ్యూసింగ్ రీజన్ ఇది. టోటల్ ఇండియాలోనే హయ్యెస్ట్ సీడ్ ప్రొడక్షన్ అయ్యేది తెలంగాణలో. సీడ్ కంపెనీలు ఎవరివి? ఆంధ్రోళ్ళవి. ల్యాండ్స్ ఎవరివి? మీవి. మీరు ఏమైనా సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నా చెయ్యం, కాంట్రాక్ట్కి ఇచ్చేస్తాం. ఆ సీడ్ కంపెనీ వాడు వస్తాడు, గింజలు వేసుకుంటాడు, మందులు కొడతాడు, గింజలు తయారు చేస్తాడు, లక్షల్లో అమ్ముకుంటాడు. ఎవరికి అమ్ముతాడు? తెలంగాణ వాళ్ళకు. తెలంగాణలో ఆ గింజ వారేస్తారు, ఆకాశానికి ఆనొస్తుందా, ఆన రాలేదా, కాల్వ ఏడుంది, చెరువు నిండిందా, నీళ్ళు ఎవడు తోడతాడే? బోర్ల నీళ్లు కూడా అవే వచ్చి పడి బయటికి రావాలి. వాయమ్మో రాత్రి పోయి పాములు తేళ్ళు ఉంటాయమ్మా, వేసే పంటకు పానం పోతుంది. పాము కరిచిందంటే పానం పోదు. అది మరి ఆంధ్ర వాళ్ళకు వీళ్ళకు పాములు తేళ్ళు ఏముండవు. కాంట్రాక్ట్లో తీసుకొని ఇక్కడ భూములలో ఆంధ్ర వాళ్ళు గింజలు ప్రొడ్యూస్ చేసి పెద్ద పెద్ద సీడ్ కంపెనీలకు అమ్ముకొని లక్షల కోట్లు సంపాదిస్తుంటే మన వాళ్ళు భూమి లీజుకి ఇచ్చి దానిపై వచ్చే వడ్డీ తిని గట్క దాగి, అంబలు దాగి, జొన్న రొట్టె, చికెన్ ముక్క తిని ఇంత కళ్ళ దాగి పండుకుంటారు. మళ్ళీ తెలంగాణ అభివృద్ధి కావాలి. అభివృద్ధి లేకపోతే మనం మంచి కూడా చెప్తున్నా. ఒకవైపు మన తెలంగాణ నేటివ్స్లో ఉన్నాయి, మన హైదరాబాద్లో సాయాబులు, మన దిక్కు అట్లే అంటారు. తెలంగాణ తుర్కోళ్ళని ఏమంటారు? సాయాబులు అంటారు. సాయాబ్ అది అది నిజాం సంస్కృతి. సాహెబ్ అంటే సాహబులు అంటే పెద్ద ఆఫీసర్ అన్నట్టు. తినడానికి కూడా గతి లేదు ఇప్పుడు వాళ్ళకి. ఈ తుర్కోళ్ళు కూడా అంతే. తెలంగాణ తుర్కోళ్ళు చూడండి, సేమ్ అదే మెంటాలిటీ, నవాబీ మెంటాలిటీ. తినడానికి ఏముండో अपन क्या मालूम అంటారు. अरे क्या है तू, अरे अपन बोलते भाई ठहरो, अपन क्या है दिखाते, क्या दिखाता है, अरे क्या दिखा बोले तू, नहीं दिखे अपन, मस्त है अपन, बड़ा वोश खाते मस्त रहते अपन, चाय पीते, रोज को 10 चाय पीते, मालूम क्या काम करता है, मैकेनिक का काम कर दूँ, देखो पंचरा करता हूँ,
पूरे बरे फ्रूट्स पूरे बने बेचते हैं ఏం చేస్తారంటే పంచర్లు కూడా చేస్తా పండ్లు అమ్ముతా मूछ के इंडिया पर अपना जगह दो दो मूछ के इंडिया अपने पैरों पे अपन रहते भाई किसी का काम नीचे काम नहीं करते अपन ఆడోగడైతే వీడోగడు వాడు ఇంకా ఇంకా గంజి గట్క తాగి కళ్ళాగి పండుకుంటాడు వీడు అది కూడా ఇరానీ అట్లా అలా మురికి కుంటాల దగ్గర అక్కడిక్కడ గుడిసెలు వేసుకొని హ్యాపీగా ఉంటాడు ఇట్లా మురికి కుంట ఇట్లా పోతుంటాడు अरे क्या है इतना गलीज है हाँ गलीज अपने पास आ रहा क्या वो बाजू से जा रहा है అంటే ఫరక పడదు వాడు కూడా హ్యాపీనే తెలంగాణ రక్తం కదా వాడు హ్యాపీనే వాడికి కూడా అంతే ఎవడో ఫ్యాక్టరీ పెట్టాలి ఎవడో షాప్ పెట్టాలి వీడికి జాబ్ ఇవ్వాలి చీపులో బతికేయాలి కింగులాగా మళ్ళీ బిల్డప్ ఇవ్వాలి देखे अपना देखे अपने लोग आ देखे बट्टे देखे पूरे हैदराबाद में हम अम्मी पूरे उठा पूरे एम को डालते पन इंडिपेंडेंस వచ్చి ఇన్ని ఏళ్ళ తెలంగాణ అభివృద్ధి అయ్యి 10 ఏళ్ళ ఇండిపెండెంట్ అయ్యి వీళ్ళకి ఏమొచ్చిందంటే ఒక 4 ఇరానీ కేసులు 4 పెద్ద మాంసం అమ్మే దుకాణాలు గంటే వీళ్ళకి చాలు बड़ा गोश्त खाते ईरानी चाय पीते सो जाते सुबह उठते बन चाय पीते आराम करते बस दवा खाने होना अपने स्कूल में होना स्कूल में क्या करते स्कूल कई का चीज़ है स्कूल क्या करते जावा दे रहे कोई नहीं देता जावा अपने को जावा नहीं देते भाई अपने को दवाखाने हो ना दवाखाना అంటే అర్థమవుతుందా ఆంధ్రలోకి అర్థం కాదు పైఖానా కాదు ఇది దవాఖానా అన్నీ అట్లా ఖానా ఉంటుంది పైఖానా ఉంటుంది దవాఖానా ఉంటుంది ఇలా దవాఖానాలు కావాలి పైఖానా లేకపోయినా పర్వాలేదు బయట పోతారు ఏడాది ట్రాక్లో होना कह रहे तेरे को पैखाने होने नरेंद्र मोदी किसका है वो पैखाना कौन बता नरेंद्र मोदी का पैखाना नहीं हुआ अपने ओवैसी के पैखाने नहीं है अपने पास नरेंद्र मोदी के पैखाने नहीं होने अपने बाहर कर लेते अपने को हॉस्पिटल होना दवाखाना होना తెలంగాణ దురదృష్టం అంటే ఇదే 2 చోట్ల దెబ్బలే కానీ అభివృద్ధి కావాలి అభివృద్ధి ఫ్యాక్టరీలు ఎవడో పెట్టాలి దాంట్లో అగ్బల పనిచేయద్దు అగ్బల పనిచేసేవాళ్ళు ఎవడు అంటే ఉత్తరప్రదేశ్ బీహారు ఆంధ్ర వాళ్ళే సూపర్వైజర్ ఆంధ్ర వాడే లేబర్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ బీహార్ వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారు మనం ఏం చెప్తారు అభివృద్ధి అభివృద్ధి అని బయట ఏమైనా భూములకు ల్యాండ్కి రేట్స్ వస్తే ప్లాట్లు చేసి అమ్ముతారు అది కూడా కష్టం వద్దు మార్కెటింగ్ ఏం చేయొద్దు ఎవడో కొన్ని పట్టుకోవాలి ఏజెంట్ని వాడు ప్లాటింగ్ చేసుకుంటాడు వాడు అమ్ముకుంటే కమిషన్ అది ప్లాట్కి ఇంత అని ఇస్తాడు మిగతాది వాడు తినేస్తాడు ఆ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ పెట్టేదేవాడు ఆంధ్రోడే భూములు ఎవరివి తెలంగాణ వీడు అంబలే తాగుతుంటాడు వాడు చికెన్ బిర్యానీ తిని చికెన్ రోస్ట్ తిని వాడు మంచి బ్యాక్ పైపర్ తాగి వీడు కళ్ళేదాడు యాసల దెబ్బతింటివి కూలి పని చేయకపోతేవి పోని విద్య మీదన్న దృష్టి ఉందా వర్స్ట్ ఎడ్యుకేషన్ తెలంగాణ వర్స్ట్ టీచర్స్ ఇంకా వర్స్ట్ అసహ్యం వేసే యాస నాలెడ్జ్ లేకపోవడం లారీలలో పోయి డిఎస్సీలు లారీలలో బీడ్ రస్తా ఇక్కడ ఒకటో రెండో ఉద్యోగాలు ఒకటి పోలీసు ఉద్యోగం ఇంకోటి డిఎస్సీ ఉద్యోగం టీచర్లనే కాదు పోలీసు వాళ్ళనే కాదు తెలంగాణలో ఉద్యోగాలు ఇవి రెండే ఇక ఏదైనా
కర్మజాలి మంచి ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళ కింద చేతి పెట్టు. ఖచ్చితంగా పైసలు తీసుకోవాలి. ఆంధ్రలో మంచి వాళ్ళని కాదు, ఆంధ్రలో సపరేట్ సెక్షన్ ఉంది. ఛాన్సర్ చెప్పిన నేను వీడియోలో ఆంధ్రలో ఎటువంటి వాళ్ళు. ఇంకా కామెడీ ఉంటుంది వాళ్ళది. మన వాళ్ళది అంత కామెడీ ఉండదు తెలంగాణ వాళ్ళది. ఆంధ్ర వాళ్ళది ఫుల్ కామెడీ, మామూలు కామెడీ ఉండదు. వాళ్ళ టీవీ వేరే. మన దగ్గర తాటి పుంజలు అయితే వాళ్ళ దగ్గర కొబ్బరి బొండాలండి అంటారు. మన దగ్గర తాటి పుంజలు ఉంటాయి కదా, మన దగ్గర కళ్ళు తాటి పుంజలు, సారా ప్యాకెట్లు, అక్కడేమో కొబ్బరి బొండాలండి, తపాసాలండి, తపాసులు, తారాజువలండి, తారాజువలు. వాళ్ళ యాస వేరే, వాళ్ళ కామెడీ వేరే. తెలంగాణ అభివృద్ధి కావాలి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి. ఎవరికి కావాలి? తెలంగాణ మూల నివాసులకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఎవరు చేయాలంటే గవర్నమెంట్ చేయాలన్నట. మన వాళ్ళు ఏం చేయరు, డిఎస్సీలు రాస్తారు, పోలీసు ఉద్యోగాలు చేస్తారు, రెండే ఉద్యోగాలు. ఇప్పుడు హోటళ్ళలో సర్వ బంద్ చేయొచ్చు కదా, అంతా తొక్కోలే. ఏం మనం ఏంటికి చేయాలా? ఎంగిల్ కన్సల్ ఇస్తాం. తిండి లేకుండా వారం వాడతాం కానీ ఎంగిల్ ప్లేట్లు ఇస్తా. మరి టిఫిన్ సెంటర్ ఏంటికి చేయాలా? టిఫిన్ సెంటర్ ఏం పెడతాం? ఇడ్లీలు దోశ మన టిఫిన్ లారా, మనం ఎందుకు చేయాలి? ఆంధ్ర వాళ్ళు చేసుకుంటారు ఇడ్లీలు దోశలు, మనం ఎందుకు చేయాలరా? మనం చేసిన గట్క తాగుతారా? జొన్నటలు తింటారా? పోనీ దేవస్థానాలు అన్నది ఇది మంచిగా మెయింటైన్ చేయంటారా? పర్యాటకులు వస్తారు, అట్లన్నా పైసలు దొరుకుతాయంటే యాదాద్రి శటకొప్పం పెట్టే కేసీఆర్ గారు, భద్రాచలం దాన్ని పట్టించుకున్నటోడే లేడు. రెండే మన దగ్గర ఉన్న యాదాద్రి భద్రాచలం. ఒకటేమో విష్ణు రూపాలే రెండు, ఒకడేమో రాముడు, ఇంకోడేమో నరసింహస్వామి. ఇద్దరికి శటకోపం పెట్టేసి. మనకు శక్తిపీఠం ఉంది గద్వాల దగ్గర, అక్కడ పోతే బేజారు వచ్చేస్తుంది. ఆ శక్తిపీఠంలానే ఉండదు, గబ్బిలాల కోటలాగా ఉంటుంది. గబ్బిలాల కోట శక్తిపీఠం. ఒకానొక శక్తిపీఠాన్ని మెయింటైన్ చేయలేని చవట దద్దమ్మలు తెలంగాణ వాసు. శక్తిపీఠం అంటే ఎట్లుండాలి? అక్కడ పౌరవతులు చెప్పారు, మేము బాబానోళ్ళం కనుక పోయి మాట్లాడితే ఏం చేయాలి సార్ మరి ఇట్లున్నది, అసలు మెయింటెనెన్స్ లేదు, ఎవడో పట్టించుకోవడం. శక్తిపీఠం కాదురా, ఏకైక శక్తిపీఠం ఇది. ఏదైనా పర్ఫెక్ట్గా కష్టపడి చేసేది లేదు. ల్యాండ్ ఉంది, గింజలు మీరు వేసుకోవాలి, ఫర్టిలైజర్ కొట్టుకోవాలి, పంటలు పండించాలి, మాకింత మీకంత కథ. కొన్ని పౌల్ట్రీ ఫార్మ్లు అన్నా మీవి ఉన్నాయంటే అవి కూడా అవి కూడా బయట ఉన్నాయి. కోళ్ళు పెంచండి రా అంటే చేత, అబ్బా ఇంత రెట్టేస్తుంది వాసన. మరి గుడ్లు కావాలంటే గుడ్లు ఎవడు పెట్టాడు? మేము జాటా కోపిస్తాం, మేము తెలంగాణ వాళ్ళం జాటా కోపిస్తాం, కోళ్ళు తింటాం, నాటుకోళ్ళు తింటాం. మేము తినేం చేస్తారా? తొంగుంటాం. మళ్ళీ ఏం కావాలి? అభివృద్ధి. విద్యలో సీరియస్నెస్ లేదు, పంట పొలాలలో చక్కగా పనిచేయరు. హైదరాబాద్ ఉన్నందుకు కొన్ని హాస్పిటల్స్ డెవలప్ అయ్యి దాంట్లో చేరి ట్రీట్మెంట్ ఒకటి మంచిది తీసుకుంటాం. ఫ్యాక్టరీలు రాకపోతే ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? మీరు ఫ్యాక్టరీలోనే బంద్ చేయాలి. మీ నాలెడ్జ్కి దీనికి ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ రావు. ఫ్యాక్టరీలలో బంద్ చేస్తేనే మాస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. టూరిజంలో బంద్ చేయండి,
తుర్కోళ్ళన్నీ కూడా గోల్కొండ తప్ప మీరు చూపియండి గోల్కొండ. మీరు కొల్లాపూర్ దగ్గర ఉంది కదా సోమశిల, చూపియండి పోయి. శక్తిపీఠం మంచిగా చేసుకొని మంచిగా డెవలప్ చేసుకోండి. మస్తున్నాయి ఇక్కడ తీర్థాలు అవి ఇవి, నల్లమల్ల అడవులు ఉన్నాయి. కొత్త కొత్తగా టూరిజం స్పాట్స్ డెవలప్ చేయండి, హోటళ్ళు తీయండి, తెలంగాణ వంటకాలే వండండి. సాయంత్రం జొన్న రొట్టెలు కొట్టండి రా, మస్తు రేట్లు ఉన్నాయి. కొడతారు, మా సిటీలో కొడతారు కొంతమంది. ఒక కమ్యూనిటీ వాళ్ళు సన్నగా కొడతారు రొట్టెలు. బాపన వాళ్ళంతా ఆడ లైన్ కట్టింటారు. మడి మడి అనేటోడు బాపన వాళ్ళంతా ఆ కమ్యూనిటీ జొన్న రొట్టెలు తినే ఇప్పుడు బతుకుతున్నారు. డయాబెటీస్ వచ్చిన వాళ్ళ గతే అంత. అభివృద్ధి అభివృద్ధి ఏదైనా భూమికి రేట్లు రావాలి, ఎవడైనా పంటకు గిట్టుబాటు జరగాలి. ఏమో జరిగిపోవాలి ఆటోమేటిక్గా. పోచమ్మ దేవాల, బుడ్రాయి దేవాల, వెంకటేశ్వర స్వామి దేవాల, మల్లికార్జున స్వామి దేవాల, లక్ష్మీ నరసింహస్వామి దేవాల, రాములవారి దేవల్ల అన్నీ జరిగిపోవాలి. మనం ఏం చేయాలి? కూకోవాలి, ఏటీఎం నుంచి పైసలు తీయాలి, తినాలి, తొమ్మాలి. ఇవాళ ఏమన్నా అయితే టీవీ ఆన్ చేయాలి, పెద్ద టీవీ కొనాలి, దాని మీద కూకోవాలి. అందరు కూకొని అబ్బా గంగావ ఇట్లా మాట్లాడుతుండే, ఇంత చిల్లరగా మాట్లాడుతుంది, భలే మాట్లాడుతుంది గంగావ. ఎట్లుంటుంది మర్యాద? ఇది కామెడీ ఉంటుంది కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న అవసరం ఇట్లా ఉంటుంది. ఏమైందిరా బర్రె మీది ఈ అమ్మ తోలుకొచ్చి దెంకప బర్రె దెంకప ఎన్నో ఉంటుంది. బాపనోళ్ళ విషయం కాడ అయినట్టుంది. మనం తీసుకురా పోరా ఇక్కడ పడ్డదమ్మా, పొద్దున పోదాం తీ. బర్రె ఆడబోయారా అంటే దెంకప అంటే ఇడిపించుకొని తాడు తెంపుకొని పోయింది, తాడు తెంపుకొని పోయింది అని ఏమంటారు? ఏడబోయారు రా బర్రె అంటే దెంకప బర్రె ఏడబోయింది, బాబనుల తోట అక్కడ పోయింది, చెన్లకు పోయింది. మళ్ళీ ఏం రావాలి? చూద్దాం రే, రేపు పొద్దున్న చూద్దాం, అదే వస్తుంది. బర్రెక్కున వారైతే మేడకు పోదాం, ఏం పోదాం తీ, అయింది అయితే తొందర ఏముంది. అభివృద్ధి 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 కాదు, అభివృద్ధి అభివృద్ధి. మేధావులు, గంపెడు మేధావులు, గొంగళ్ళు వేసుకోవడము, జానపద నృత్యాలు, ఉత్తేజం తెప్పించే పాటలు, ఐ ఐ ఐ ఐ గద్దరు చచ్చింది కనుక సరిపోయింది. అన్నీ ఈజీగా అయిపోవాలి, ఎవడో ఒకటి చేయాలి. మనకు ఏదో ఇంత మాకు ఇంత మీకు, తెలంగాణలో ఉన్నందుకు ఇంత మాకు ఇంత మీకు. మళ్ళీ ఎవరన్నా హైదరాబాద్ మీద పెత్తనము, తెలంగాణ జిల్లాలలో పెత్తనం చేస్తున్నట్టే మొత్తం ఆంధ్రలో వచ్చి అమాయకులైన తెలంగాణలను మోసం చేసారు. మనకు ఆంధ్ర వాళ్ళు అవసరం లేదు, బీహార్ వాళ్ళు కూడా వచ్చి రేపు మోసం చేస్తారు. మీరు ఇట్లే ఉన్నారండి, మీరు ఇంప్రూవ్ కాలేదంటే ఏంటికి కాలేదురా ఇంప్రూవ్? వాడు మంచి మార్గంలో భర్తవాడు నోటికి వచ్చినట్టు అంటాడు రా వాడు, మనకి ఏం తెలుసురా? మనం చూసినామా ఇది యాపిల్ ఫోన్ అంటారా, 70,000 ఫోన్ కొంటే నేను గీకుతూనే ఉంటా, జబర్దస్త్ చూస్తా తెలుసా ఈ ఐఫోన్లా. అభివృద్ధి కాలేదంటే అయినా ఎట్లయిందిరా అంటే ఐఫోన్ కొన్నా, ఐఫోన్ ఏం చూస్తావు ఐఫోన్లా? జబర్దస్త్ చూస్తా.
రీఛార్జ్ చేపిస్తారా? 300 రూపాయలు 600 రూపాయలు ఇప్పిస్తాను నీళ్ళకు. ఏం పనికి వస్తుంది? ఐఫోన్ అటరా, ఐఫోను. నీ ఐఫోన్ కూడా మరైతే భలే ఉందిరా ఐఫోను. పేటిఎం కూడా చేస్తా. ఎన్ని ఉన్నాయిరా పేటిఎంలో? పేటిఎంలో 3000 ఉంటాయి. పింఛన్ వస్తుంది, పెన్షన్. ఎవడు పెన్షన్ వాడు ఎడ్యుకేటెడ్ కూడా పింఛనే అంట. పింఛన్ ఏందిరా ఇది? తెలంగాణని అట్టంటే మీరు మొత్తం చూడవచ్చు. పని చేయరు, వేరే వాళ్ళు పని చేస్తుంటే ఓరవరాదు. అభివృద్ధి అంటే మీనింగ్ తెలియదు. ఏల కోట్ల దోపిడీ జరిగింది. ఎందుకు జరిగిందా? మీ రాష్ట్రాలే కదా, మీరు దోచుకోడరా? చేతగాల బస్ ఎక్కాలి, పోవాలి, దోపిడీ చేయాలి, రావాలి. ఏంటికైతారా ఇవన్నీ? అబ్బో, దోపిడీ చేయాలంటే బాగా కష్టపడాలటరా. అది ఆంధ్రలోకి చెందిరా దోపిడీ. మనం దోపిడీ చేయాలంటే గొంగడి పక్కకేయాలి, మధ్యాహ్నం ఎండ కింద పోవాలి, దోపిడీ చేయాలి, రావాలి. ఏంటికి రా దోపిడీ చేసేది? చక్కగా దీన్ని పనుకోక. ట్రాక్టర్ అని పిలిస్తే ట్రాక్టర్ వాడు దున్నుతాడు, కూలిస్తే గింజలు వేస్తారు. గంగమ్మ తల్లికి ఆరతి పడితే ఆన గురుతుంది. ఇక దేవుని దయ ఉంటే, బుడరాయి దయ ఉంటే పంటలు వస్తే ధర్నా చేస్తాము. ధర్నా చేస్తే గిట్టుబాటు ధర వస్తుంది. గిట్టుబాటు ధర వస్తే బ్యాంకులలో పడుతుంది. బ్యాంకులలో పడితే గట్క తింటాము, కళ్ళు తాగుతాము, తొమ్ముంటాము. దట్ ఈస్ తెలంగాణ. మన అభివృద్ధి కావాలి అభివృద్ధి కాకపోతే కదే. అమ్మో, అభివృద్ధి అంటే నాకు చాలా ఇష్టమే. నాకు కావాలి అభివృద్ధి. అమ్మో, చంద్రబాబు నాయుడు అడిగి ఆయనే అభివృద్ధి చేయబట్టి, మనోడేమో బుల్డోజర్లు పట్టి పంపించబట్టి ఏడవుతుంది అభివృద్ధి? చంద్రాన్ని నిలుద్దామే. ఆంధ్రోడు ఏం కాదే, చంద్రన్న మన దిక్కే జుబ్లీస్నే ఉంటాడు. రా చంద్రన్న అంటే వస్తాడు. టీడీపీ తెలంగాణ పెడతాడే చంద్రన్న. అంటే ఎక్కడైనా పాలిటిక్స్లో కూడా ఇంపార్టెంటే కావాలి. ఎవడో ఏమో చేయాలి, మనం అభివృద్ధి కావాలి. ఇలా అయితే వెనుకబాటుతనం ఎప్పుడు పోతుంది, ఎక్కడ పోతుంది, ఎట్లా పోతుంది? ఆలోచించుగాక. ఉన్నది ఉన్నట్టు చెప్పిన. ఇక తెలంగాణ వాళ్లకు నా దండం. ఎందుకంటే చెప్తే ఇన్ని రకాలుగా టోటల్గా అభివృద్ధి కావాలని, తెలంగాణ బాగుపడాలని, ఇక్కడి వాళ్ళు ప్రశాంతంగా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి అని మళ్ళీ కోరుకుంటారు. అభివృద్ధికి ఒక దండం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.